హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మా హోటల్ స్టైల్ మైసూర్ బోండా నలుగురున్న ఫ్యామిలీలో బయటికి వెళ్ళి కొనే పని లేకుండా మీ ఇంట్లోని మీ చేతులతో ఎలా చేసుకోవాలో కప్పు కొలతలతో పర్ఫెక్ట్గా చూపించానండి. చాలా సింపుల్ చేయటం. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. యాజ్ టీజ్గా నన్ను ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు. ఇంకెందుకు కలుస్తారండి, వెళ్ళి మైసూర్ బోండాలు వేసేద్దాం. మైసూర్ బోండాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. గ్రామ్స్లో అయితే కనుక 250 గ్రామ్స్. మన మైదా పిండి తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నాను. ఇది కూడా గ్రామ్స్లో అయితే 100 గ్రామ్స్. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తరుగు, టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, టీ స్పూన్ జీలకర్ర. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు బౌల్ తీసుకొని 1/2 టీ స్పూన్ వంట సోడా, టీ స్పూన్ ఉప్పు, అలాగే టీ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, టేబుల్ స్పూన్ అల్లం తరుగు, టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, ఇందులోనే 1/2 కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ ఆయిల్. ఇలా కలుపుకున్నాం కదా, ఇందులోనే 1 అరకప్పు నీళ్ళు తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్. ఇప్పుడు ఈ పిండిని వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకుందాం. 1 కప్పు పోసాను కదా, ఇంకో కొద్దిగా వాటర్ పడతాయండి. మనం ఒకేసారి వాటర్ వేసుకోకూడదు, కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకుందాం. మనం పిండి ఎంత బీట్ చేస్తే బోండాలు అంత షైనింగ్, అంత నున్నగా వస్తాయి. ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సిన విషయం అదే. ఇంకోటి ఏంటంటే అంత ఫ్లఫీగా కూడా వస్తాయి. 2 నిమిషాలు ఇలా బీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 1 గంట పాటు నానబెట్టుకుందాం. మనకి ఈ పిండి కలపటానికి మనం మైదా పిండి తీసుకున్న కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకుంటే 1/2 కప్పు మిగిలేయండి. 3/4 కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయినాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు 1 కప్పు పిండి తీసుకుంటే 3/4 కప్పు నీళ్ళు పోసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతాయి. కనపడాలిగా. స్టార్ట్. గంట అయిపోయిందండి. చూశారు కదా పిండిలో ఎయిర్ బబుల్స్ ఎలా కనపడుతున్నాయో, అలా ఎయిర్ బబుల్స్ వస్తే మనకు పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు బోండాలు వేసుకుందాం. గంట అయిపోయిందండి. చూశారు కదా పిండిలో ఎయిర్ బబుల్స్ ఎలా కనపడుతున్నాయో, అలా ఎయిర్ బబుల్స్ వస్తే మనకు పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు బోండాలు వేసుకుందాం. మన ఆయిల్ రెడీగా ఉందండి. మనం బోండాలు వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆయిల్ని మీడియంగానే వేడి చేసుకోవాలి. బోండాలు వేసినప్పటి నుంచి తీసేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే బోండాలు లోపల పిండి ఉండలు లేకుండా గుల్లగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ రెడీగా ఉంది, రండి బోండాలు వేసేద్దాం. ముందుగా ఇలా చేతికి తడంటించుకోవాలి. ఎందుకంటే ఈ తడంటించుకోవడం వల్ల పిండి అనేది సులువుగా ఆయిల్లోకి జారిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ చూపుడు వేలు, ఈ బొటన వేలు మధ్య నుంచి మాత్రమే ఇలా పిండిని వదలాలి. అప్పుడే మనకు షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది. రండి మీకు ఎలా వేయాలో చూపిస్తాను. ఈ పిండిలో వేసి చూపి ఫస్ట్ మామయ్య, వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు ఇలాగ 4 వేలతో ఇలా పిండి తీసుకోవాలి. తీసుకున్నామా, ఈ చూపుడు వేలు, ఈ బొటన వేలు మధ్య నుంచి పిండిని ఇలా వదలాలి కిందికి. అదండి. ఇప్పుడు బోండాలు వేసుకుందాం. చూశారు కదండి, బోండాలు అయితే ఇలా పొంగాలి. అప్పుడే మనకు లోపల పిండి అనేది ఉండ చుట్టుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు. మనం ఈ కలర్ వచ్చిన తర్వాత ఇవి పక్కన తీసేసుకొని మళ్ళీ వేసుకుందాం. అప్పుడు మనకు తక్కువ టైంలో ఎక్కువ బోండాలు వస్తాయి. మనం బోండాల్ని ఇలా తిప్పుతూ ఉండాలండి. అప్పుడే బోండా కిందికి పైకి తిరుగుతూ మనకు మొత్తం ఒకే కలర్ వస్తుంది. లేదంటే ఒకవైపు తెల్లగా ఒకవైపు ఎర్రగా వస్తుంది.
ఇలా కలర్ వచ్చింది కదా, మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ బోండాలని కూడా ఇందులో వేసి కాల్చుకుందాం. స్టవ్ని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు, బోండాలు లోపల పిండి పిండిగా వస్తాయి. మనం ఇలా టర్న్ చేసుకుంటూ బోండాలన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. చూసారు కదండి, బోండాలు అయితే మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి, బోండాలు చేయటం చాలా ఈజీ. ఒక మంచి బౌండా తీసుకో, ఏదో ఒకటి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? చూసారు కదండి, ఉండ చుట్టుకోకుండా ఇలా ఫ్లఫీగా రావాలి. నేను చెప్పినట్టు చేశారంటే ఇలాగ వస్తాయి బోండాలు.